కావలి పట్టణంలోని శ్రీ కలుగోల శాంభవి ఆలయంలో సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు దశాబ్ది గణేష్ ఉత్సవాలు జరగనున్నాయి. ముందుగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి, సివిల్ సప్లై డైరెక్టర్ మలిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ మలిశెట్టి విజయలక్ష్మి భూమి పూజ నిర్వహించారు. అందుకు సంబంధించిన విగ్రహ నమూనా ప్లేక్స్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు. బోలో గణేష్ మహారాజ్ కి జై. అందరికీ నమస్కారాలు. ఈరోజు మా కలుగోల శాంభవి దేవి గణేష్ ఉత్సవ కమిటీ తరపున ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సెప్టెంబర్ 14వ తారీఖున జరగబో గణేష్ ఉత్సవాల్లో 14వ తారీఖు చవితి రోజు కాబట్టి ఈరోజు మంచి ముహూర్తం సందర్భంగా ఈరోజు భూమి పూజతో ఈ కార్యక్రమాన్ని కలుగోల శాంభవి ఆలయ ప్రాంగణంలో గణేష్ ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం 10వ సంవత్సరం. ఈ ఉత్సవాలకి 2012వ సంవత్సరం నుంచి మేము ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కావలిపట్నంలో ప్రముఖులు, మా స్నేహితులు, మా కమిటీ వాళ్ళు, మా రాజకీయ నాయకులు అందరూ కూడా పార్టీలు ఖచ్చితంగా మా ఈ ఉత్సవాలను వెన్నంటుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే 14వ తారీఖున ఉదయం 9 గంటలకు చవితి ప్రారంభమవుతుంది. ఆ కలిసి స్థాపన, స్వామివారి విగ్రహ ప్రతిష్టతోటి ఆ రోజు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 14వ తారీఖు నుంచి దాదాపు 22వ తారీఖు దాకా 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు ప్రతిరోజు కూడా రకరకాల పూజలతో డైలీ కావలిపట్నం ప్రజలకు స్వామివారి దర్శనాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సంవత్సరం దాదాపు కూడా 21 అడుగుల విష్ణుమూర్తి రూపంలో ఉన్నటువంటి వినాయకుడిని ప్రతిష్ఠిస్తబోతున్నాం. సింగపేటలో రాష్ట్రంలో గొప్ప శిల్పి నరసింహాచార్యులు గారి ఆధ్వర్యంలో ఆ దాదాపు విగ్రహం కూడా జరుగుతూ ఉంది. అలాగే ప్రతిరోజు రకరకాల పూజలు, సరస్వతి పూజ కానివ్వండి, కాత్యాయని పూజ కానివ్వండి, దక్షిణామూర్తి గారి పూజ కానివ్వండి, లక్ష్మీ కుబేర పూజ కానివ్వండి, అలాగే 9వ రోజున వినాయకుని కళ్యాణంతో ఈ కార్యక్రమాలన్నీ కళ్యాణం చేసి ఆ రోజు హోమాలన్నీ జరిపి అన్నదాన కార్యక్రమంతో 9 నవరాత్రులు గడుపుతాయి. 10వ రోజున ఉదయాన్నే స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యాలు, అలాగే రకరకాల ఈ సంవత్సరం ప్రత్యేకంగా 5 రకాల డ్రామా ప్రోగ్రాం కూడా పెట్టాం ఒకరోజు. అలాగే రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు హైదరాబాదు మన డి ఛానల్ తరపున వాళ్ళు అందరూ కూడా డ్యాన్స్ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే సూపర్ సింగర్స్ తరపున మ్యూజికల్ నైట్లు కూడా తలపెట్టాం. ఈ అన్నిటికి కూడా సహకరిస్తున్న రాజకీయ నాయకులకు ముందుగా 2012వ సంవత్సరం దాదాపు ఆనాడున్న ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులు కానీ, ఇన్ఛార్జిగా ఉన్న మస్తానరావు గారు కానివ్వండి, నేడు శాసనసభ్యులుగా ఉన్న దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సహకారాలన్నీ మరువలేకున్నాం. వాళ్ళందరి సహాయ సహకారాలతో, ప్రజలు, దాతల సహకారంతో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మమ్మల్ని ముందుండి మేము జరుపు ఈ కార్యక్రమాలకి ప్రచార ఆర్భాటాన్ని మాకు అన్ని విధాలు సహకరిస్తున్న మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే పోలీసు వారికి, మున్సిపల్ సిబ్బందికి, రెవెన్యూ శాఖ వారికి, ఎలక్ట్రికల్ వారికి అందరికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గణేష్ మహారాజ్ కి జై. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. గత 9 సంవత్సరాలు పూర్తయి గణేష్ ఉత్సవ కమిటీ మాన్సా సెంటర్ మలిశెట్టి వెంకటేశ్వర్లు దంపతుల ఆధ్వర్యంలో మరియు వాళ్ళ మిత్రుల సహకారంతో రంగరంగ వైభవంగా, ఎంతో వైభవపేతంగా కావలి పట్టణంలో లక్షలాది మంది భక్తులు వచ్చి విఘ్నేశ్వర స్వామిని ప్రతిరోజు నిత్యం దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలవుతా ఉన్నారు. ఈ 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ 10వ సంవత్సరం కూడా చాలా ఘనంగా, చాలా గొప్పగా ఈసారి వినాయక ఉత్సవాలు ఇక్కడ జరపబోవడం చాలా విశేషం. అలాగే గతంలో నుంచి సహకరిస్తున్న బీదా మస్తానరావు గారు కానీ, రవిచంద్ర గారు కానీ, తర్వాత వచ్చిన వాళ్ళు కానీ, ఈనాడు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి పూర్తి సహకారంతో, వెంకటేశ్వర్లు వీళ్ళ యువసేన, వాళ్ళ మిత్ర బృందం అందరూ దాతలు కూడా సహృదయంతో పెద్ద మనసు చేసుకొని సహకరించండి. కార్యక్రమాలు ఏం చేయాలన్నా కూడా మన బండి నడవాలంటే పెట్రోల్ ఉండాలా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సహకారం అందజేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. ప్రతినిత్యం వచ్చే భక్తులకి అన్ని విధాల, అన్ని సౌకర్యాలతో, తీర్థ ప్రసాదాలతో వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో వీళ్ళ యూత్ మొత్తం పనిచేస్తూ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా 9
సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబం దర్శించుకున్న వారికి, విన్న వారికి, చూసిన వారికి, వచ్చిన వారికి, సహకరించిన వారికి, ప్రతి ఒక్కరికి, ఆల్ డిపార్ట్మెంట్స్ వారికి కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వెంకటేశ్వర ఆధ్వర్యంలో, వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో అందరూ సహకరించాలా, ఎవరు తగ్గట్టు కావాలని చెప్పి మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ స్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.